సూది గుచ్చి బుజ్జగించడం నీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు కౌశి. పొట్టలో వాడున్నాడు కాబట్టి సూదితో ఆగుతున్నాను, లేదంటే గుణపం దిగేది. ఏంటా మాటలని ఎవరైనా వింటున్నారేమోనని చుట్టూ చూసి ఎవ్వరూ లేక, ఇలాంటి మాటలు మన మధ్య బాగుంటాయి కానీ ఎవరైనా వింటే ఏమనుకుంటారు? కొంచెం చూసి మాట్లాడు, నెమ్మదిగా అంది. చూసి మాట్లాడడానికి నేను పబ్లిక్లో లేను, నా ఇంట్లో ఉన్నాను. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం అయితే దొబ్బేయమను. నువ్వు పిలవకుండా వచ్చారని అంత అలుసా అని రాగం తీయబోతున్న ఆమె మాటని గొంతులోనే నొక్కేసి, ఇవాళేంటి లంచ్ టైంలో వచ్చావు? ఫోన్ చేసి పిలిచినా రావు కదా. ఫీలింగ్స్ వస్తున్నాయే, అవి ఆపుతూ అనుస్తూ వర్క్ మీద ఫోకస్ కుదరక ఒంట్లో తాపం తీర్చుకోవడానికి వచ్చానని ఆమెను ఎత్తుకొని లిఫ్ట్ వైపు వెళ్ళాడు. చేతులు మాలగా మెడ చుట్టూ వేసి, అయితే రేపటి నుంచి నేను కూడా ఆఫీస్కి వచ్చేస్తా, నీకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు హెల్ప్ చేస్తానని లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడంతో అతని లిప్స్కి పెదవులు తాకించింది. వాటికి అతను తాళం వేయబోతూ, బెడ్ మీద దిగే వరకు కిస్ బ్రేక్ చేయకూడదు, చేస్తే వైల్డ్ రొమాన్స్ చేస్తానని వార్న్ చేసి ఆమె కళ్ళను పైకి పోయేలా డీప్ కిస్ స్టార్ట్ చేశాడు. బెడ్ మీద పడేసరికి ఒంటికి అయ్యే మసాజ్ని తలుసుకొని ముద్దుకి సహకరించిన ఆమె మంచం మీద పడగానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ గుండె పట్టుకుంది. వాటర్ గ్లాస్ ఇస్తూ షర్టు విప్పి పైన వస్తున్న అతన్ని ఆమె నుంచి ఒక్కో వలువని దూరం చేస్తూ వలపు మైకంలోకి నెట్టడంతో తీయని బాధని భరిస్తూ అతనిలో ఏకమైంది. చిరు చెమటలు చిందించిన నుదురు మీద అద్దుతున్న అతని పెదాలకి, అతని బేర్ చెస్ట్కి కిస్ చేస్తూ, ఫిగర్ అవుట్ అయ్యానని నా మీద ఫీలింగ్స్ లేవని చెప్పావు, ఎలా ఇంత డీప్గా ఇంటిమేట్ అయ్యావని అడిగింది. పొలం దున్నడానికి నాగలి ఉంటే సరిపోతుంది కదా, వెదర్తో పని ఏంటి? ఛీ, ఏంటా మాటలు? డైరెక్ట్గా చెప్తే బాగోదని నీకోసం అర్థమయ్యేలా చెప్పా. బుడ్డోడు బయటికి వచ్చిన 2 నెలల నుంచి నీ డైట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. వాడి అన్నప్రాసనకి నీ ఫిగర్ నార్మల్ అవ్వాలి. మన ఫస్ట్ ఇంటిమేసీకి ఎలా ఉన్నావో అలా ఉండాలి, లేదంటే విడాకులు గ్యారంటీ. ఉరిమి చూసిన ఆమె, అయితే నాది ఓ కండిషన్ అంది. ఏంటి? ఆ రోజు నేను ఎంత హాట్గా ఉన్నానో అలాగే ఉండాలా అని కళ్ళు ఎగరేస్తున్న అతని కళ్ళలో అల్లరికి, కాదు, ఇంట్లో అందరూ ఉండటానికి నువ్వు ఓకే అనాలని చెప్పి బెదురుగా కౌశిని చూసింది. గట్టిగా నవ్విన అతను, ముందు నేను చెప్పింది చేసి చూపించు, అప్పుడు ఆలోచిద్దామని మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా ఇంకో గంట ఆమెను ఆక్రమించుకుంటూ అలసిన ఆమెని ఛాతి మీదకి తెచ్చుకొని జో కొడుతూ అతను కూడా నిద్రపోయాడు. సాయంత్రం 4:30కి నిద్ర లేచిన ప్రియాకి కౌశల్ క్యాజువల్స్లో రెడీ అవుతూ కనిపించి, ఎక్కడికైనా వెళ్ళాలా? గుండె మీదకి బ్లాంకెట్ లాక్కుంటూ అడిగింది. నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా లేచి బాత్ చెయ్యి అని ఆమెకు చెయ్యి అందిస్తుంటే, ఓపిక లేదు, ఎక్కడికి వెళ్తున్నా అంటున్న ఆమెని ఎత్తుకొని షవర్ కింద దించి, కానీ అన్నాడు దూరం జరిగి. నువ్వు వెళ్ళు, వస్తాను అంది సిగ్గు కమ్ముతుంటే. రైట్ హైబ్రో ఎత్తి చూస్తూ కదలలేదు మహానుభావుడు. తప్పదు అనుకుని గ్లాస్ డోర్ మాత్రం వేసుకుని వెచ్చని నీటితో స్నానం చేసిన ఆమె బాత్ రోబ్తో బయటికి వచ్చింది. నీటి బిందువులతో తడిచిన గులాబీలా ఉన్న ఆమె ఒంటి తీరుకు అదురుతున్న పెదాలకి అక్కడే ఫ్రెంచ్ కిస్ ఇచ్చి బయటికి వెళ్ళాడు. సింపుల్గా కాటన్ ఫ్రాక్లో రెడీ అయ్యింది. లైట్గా టిఫిన్ తీసుకొచ్చిన కౌశల్ తనే ప్రియాకి తినిపించి లిప్స్ వైప్ చేసి, ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు? యునో ఫుట్బాల్ మ్యాచెస్. కాళ్ళతో బాల్ తంతు ఆడుతారు కదా, అదేనా? అదే చూడ్డానికి వెళ్తున్నాం అన్నాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారేమో కౌశి. నాకు తెలుసు కానీ పద అంటూ ఆమెతో లిఫ్ట్లో కిందకి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అమ్మా నాన్న అత్తయ్య మామయ్య ఏరి? లేరు, ఇండియా తరిమేశా. ఇది అబద్ధం, నేను నమ్మను. ఇదివరకు ఇలాగే చెప్పి నన్ను ఏడిపించావు. నన్ను ఏడిపించడానికి దొరికే ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలవు. నిజం చెప్పు కౌశి, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళంతా గుడికి ఏమైనా వెళ్ళారా, లేకపోతే ఊరు చూడడానికి వెళ్ళారా అడుగుతూ అతని చేతిని చుట్టుకుంటూ నెమ్మదిగా నడుస్తూ కార్ దగ్గరకు వచ్చింది. అయినా ఎక్కడా లేని అలికిడికి మరోసారి అతన్ని చూస్తూ, నిజంగానే పంపించేశావా అని అడిగింది సన్న గొంతుతో. ఆమెకు సమాధానం చెప్పకుండా డోర్ ఓపెన్ చేసి కూర్చో అన్నాడు. ఇంకేం మాట్లాడిన ఆమె నిజంగానే వాళ్ళు వెళ్ళిపోయారని నమ్ముతూ పక్కన కూర్చున్న కౌశల్ భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది. తన చెక్కిలి పట్టి తన వైపు తిప్పుకున్న కౌశల్, ఏంటి బేబీ సౌండ్ లేదు, ఫీల్ అవుతున్నావా? మీ నాన్న దొబ్బేశాడని? డెలివరీ అయ్యి బేబీని చూడాలని చాలా ఆశపడ్డారు జీరాగా పలికింది. ఏ వీడియో కాల్లో చూడలేరా అనగానే చిరు కోపంగా చూస్తూ భుజం కొరికేసి తన కోపాన్ని అలా తీర్చుకుంది.
ప్రమోద్తో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్న కౌశల్ స్టేడియంకి వచ్చాక తను దిగి ఆమెను జాగ్రత్తగా దింపి ప్రమోద్ ఫోన్ చేస్తున్న వైపు తీసుకెళ్లాడు. పరధ్యానంగా నడుస్తున్న ఆమె ఎదురుగా కనిపించిన అమ్మా నాన్న అత్త మామను చూడగానే కళ్ళు తలుక్కున మెరిచాయి. అమ్మ వాళ్ళు మ్యాచ్ చూడటానికి వచ్చారా? చిన్న పిల్లలంతా సంబరంగా అడుగుతుంటే ఎగాదిగా చూస్తూ ఇప్పటి వరకు తెలుగు సీరియల్ హీరోయిన్ల తెగ ఫీల్ అయిపోయావుగా, మరి వెళ్ళిపోయారని చెప్తే ఎంత బాధ వేసింది. బాధ వస్తే చూపించడం కూడా తప్పేనా? మూతి తిప్పుకుంటూ అందరూ ఉన్నారని ఆపుకుంది. కానీ అప్పుడే ముద్దు పెట్టేయాలనిపించే అంత ఇష్టం పుట్టేసింది. నన్ను ఏడిపించడం నీకు భలే సరదా కదా. నాకు ఓ రోజు వస్తుంది, ఆ రోజు నేను నిన్ను ఏడిపిస్తా, అప్పుడు తెలుస్తుంది నా బాధ నీకు అంది కచ్చాగా. నీకు అంత సీన్ లేదు కానీ పోయి మ్యాచ్ చూడు. నువ్వు రావా? నో, పక్కన హోటల్లో మీటింగ్ ఉంటే వచ్చాను. ఊరికే రావడం ఎందుకని నిన్ను మీ వాళ్ళని మ్యాచ్ చూస్తారని తీసుకొచ్చా. నీకు అర్థమైతే చూడు, లేదంటే కాల్ చేయి, వస్తా అనేసి తనని స్టాండ్లో వదిలిపెట్టి సెక్యూరిటీ పెట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రమోద్తో స్టేడియం బ్యాక్ సైడ్ ఉన్న హోటల్కి వెళ్ళిపోయాడు. అది క్లబ్ మ్యాచ్ అవ్వడంతో ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఉన్నంత జనాభా లేకపోయినా ఫుట్బాల్ అంటే బ్రెజిల్లో ఉండే పిచ్చికి ఫైనల్ మ్యాచ్కి ఏమాత్రం తీసిపోలేదు అక్కడి గోల. చాన్నాళ్ళ తర్వాత మనుషుల్లో పడటంతో వాళ్ళ నవ్వులు కేకలు విజిల్స్ ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళతో మ్యాచ్ని చూస్తుంది ప్రియ. సలోని రాలేదా? సెక్యూరిటీని అడిగింది. సలోనికి చిన్న ఇంజురీ అయ్యింది మేడం, రెస్ట్లో ఉంది అనడంతోనే ఏమైంది అడిగింది కొంచెం టెన్షన్ పడుతూ. స్టెప్స్ దిగుతుంటే హీల్ స్లిప్ అయ్యి పడిపోయింది. లెగ్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. ఓ 10 days రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పడంతో ఆర్పన్లోనే ఉంటుంది మేడం అన్నాడు. నేను తనని చూడాలి, తీసుకెళ్తారా అని అడిగితే సార్ పర్మిషన్ ఇవ్వాలి మేడం అని వినయంగా చెప్పారు. కౌశి వస్తే అడగాలని వెయిట్ చేస్తూ మ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఓపిక పట్టిన ప్రియ మ్యాచ్ అవ్వడానికి ముందే వచ్చిన కౌశల్తో నేను సలోనిని చూడాలని కౌశి తీసుకెళ్ళని అడిగింది. పెద్దవాళ్ళని ఇంటికి తీసుకుపోమ్మని వాళ్లకు చెప్పి ప్రమోద్తో సలోని ఉండే ఆర్పన్కి కదిలాడు కౌశల్. డ్రైవర్ పక్కన ప్రమోద్ కూర్చున్నాడు. సలోనికి ప్రమోద్ అంటే ఇష్టం ఉంది, వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయొచ్చు కదా అని అడిగింది. నేను బిజినెస్ చేయడానికి వచ్చాను, పెళ్ళిళ్ళు చేయడానికి కాదు. అయితే మాత్రం ప్రమోద్ నీకు ఎంత నమ్మకస్తుడు. తను ఇంటివాడైతే నీకు మాత్రం హ్యాపీగా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు? నేను పడుతున్నా డోలు వాయింపు చాలదనా? ప్రశాంతంగా ఉన్న వాడి బతుకు మధ్యలో మూత చేసుకోమని నా చేత్తో నేనే గొంతు కోయలేను వెటకారంగా అన్న కౌశల్ మాటకి మూతి తిప్పుకుంటూ ఆర్పన్ రావడంతో కౌశల్తో కలిసి లోపలికి వెళ్ళింది. సలోని ఉంటున్న గదికి తీసుకెళ్లాడు ప్రమోద్. ఒక మెసేజ్ కూడా లేకుండా డైరెక్ట్గా వచ్చిన ప్రమోద్ని, అతని వెనుక ఉన్న ప్రియాని, ఆ వెనుక ఆర్పన్ మేనేజర్తో మాట్లాడుతున్న కౌశల్ని చూసిన సలోనిలో ముందు ఆశ్చర్యం, ఆ తర్వాత ఆనందం. ప్రమోద్ పక్కకు తప్పుకోవడంతో వెళ్ళిన ప్రియ తన పక్కన కూర్చుంటూ ఇప్పుడు ఎలా ఉంది సలోని అని ఆప్యాయంగా అడిగింది. పర్వాలేదు మేడం, పెయిన్ కొంచెం ఎక్కువ ఉంది, టాబ్లెట్స్ వాడుతున్నాను. మరైతే ఇంటికి రాకుండా ఇక్కడ ఒక్కదానివే ఇబ్బందులు పడటం దేనికి? మేము లేమనుకున్నావా అని మాట్లాడుతుంటే నుదురు రుద్దుకుంటూ చూశాడు కౌశల్. పర్వాలేదు మేడం, ఇక్కడ కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఆయా ఉంటుంది, నాకే హెల్ప్ కావాలన్న వెంటనే వచ్చేస్తుంది. సర్లే, ఇన్ని రోజులు నాకు తెలియక నిన్ను ఇక్కడే ఉంచాను, ఇప్పుడు మాత్రం కుదరదు. నాతో పాటు ఇంటికి రావాల్సిందే. ఎందుకు మేడం? ఇక్కడ నాకేం తక్కువైందని? ఇది నాకు అలవాటైన చోటు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, ప్రాబ్లం లేదు. నాకుంది ప్రాబ్లం, పద అని ప్రమోద్ని చూసి ఎవరితోనైనా మాట్లాడు, సలోనికి తగ్గే వరకు మనతో ఉంటుందని చెప్పు ప్రమోద్ అంది. కానీ మేడం సార్ ఒప్పుకుంటారో లేదో అన్నాడు చిన్నగా. నేను చెప్తున్నాగా, సార్ ఒప్పుకుంటారు, వెళ్ళు అని పంపించింది. వెళ్ళిన ప్రమోద్ 2వ నిమిషంలోనే సార్ ఇక్కడే ఉండమని చెప్తున్నారు మేడం అన్నాడు. మేడం మీరు సార్కి కోపం తెప్పించే పని చెయ్యకండి, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను హ్యాపీగా ఉంటున్నాను, నాకేం కాదు మేడం. ప్లీజ్ మీరు ఇక్కడికి రావడమే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు తగ్గిపోయాక ఇక్కడికి వచ్చేసేయి, నేను ఆపను, కానీ ఇప్పుడు మాత్రం రావాల్సిందే అని ప్రమోద్ని దాటుకొని వెళ్ళిన ప్రియ దూరంగా ఉన్న కౌశల్ దగ్గరికి పోయి ఎందుకు సలోని మన ఇంటికి వస్తుంటే వద్దంటున్నావు అని అడిగింది. తను అక్కడ కంఫర్ట్గా ఉండదు, ఇక్కడే బాగుంటుంది. పైగా పిల్లలు పెద్దవాళ్ళతో తనకు టైంపాస్ అవుతుంది. అక్కడ ఎవరున్నారు? నేను లేనా? అమ్మ నాన్న అత్త మామయ్య మేం లేమా? పెళ్ళి కావాల్సిన పిల్ల ఇలా ఒంట్లో బాగాలేక ఒంటరిగా ఉంటే మంచిది కాదు, అర్థం చేసుకో అంది.
ఏంటే తేడాగా మాట్లాడుతున్నావు, ఏమైనా జరిగిందా అని అడిగాడు. అలాంటిదే, తనని ఇంటికి తీసుకెళ్తే చెప్తాను అంది. విషయం చెప్పు అన్నాడు బేస్గా. ఇక్కడ కాదు ఇంట్లో అని నొక్కి చెప్తుంటే ఓకే ఫైన్, ప్రమోద్ సలోనిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టు అన్నాడు. ఆ మాట అన్న నెక్స్ట్ సెకండ్ సలోనిని ఎత్తుకొచ్చి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు ప్రమోద్. వదులు ప్రమోద్, తీసుకెళ్లి బెడ్ మీద దించు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను. సార్ ఆర్డర్ ఇది, పాటించాలి, లేకపోతే పాతేస్తాను అంతే హార్డ్గా చెప్తుంటే, ఓ సార్ లవ్ చేయమంటేనే చేస్తున్నావు అయితే అని అడిగింది సూటిగా. అది నా పర్సనల్ విషయం, అందులో సార్ని లాగద్దు. అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ప్రియాతో ఇంటికి వచ్చిన కౌశి ఏంటా సీక్రెట్ అని అడిగాడు. మన రూమ్కి వెళ్ళాక చెప్తా అంది విసుగ్గా చూస్తూ. ఆయాతో సలోనికి రూమ్ చూపించి కేర్ చేయమని చెప్పి ప్రియాతో రూమ్కి వెళ్తే తనని వీల్ చైర్లో కూర్చోబెట్టమంది ఆయా. ఆవిడ చెప్పినట్టే సలోని వీల్ చైర్లో కూర్చోబెట్టిన ప్రమోద్ ఆయా చూపించిన గదికి తీసుకెళ్లి తనని బెడ్ మీద దించాడు. ఉన్న పలంగా నైట్ డ్రెస్తోనే తీసుకొచ్చిన ప్రమోద్ని ఉరిమి చూస్తూ, నాకు ఇక్కడ బట్టలు లేవు, ఏం చేయాలి నేను అంది. ప్యాంటు పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆర్డర్ పెట్టి 10 నిమిషాల్లో వస్తాయి బట్టలు అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు ఏంటా సీక్రెట్. ఏం లేదు కౌశి, ప్రమోద్కి సలోనికి పెళ్లి చేద్దామని నా ప్లాన్. పళ్ళిక్కలిస్తున్న ఆమెని పళ్ళు కొరుకుతూ చూసి, ఇదేనా నీ సీక్రెట్ అని చెయ్యి వెనక్కి విరిచాడు. వదులు, నొప్పిగా ఉంది. నాతో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది. అసలు మ్యాటర్కి రా. చెప్పానుగా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుంది. నీకేంటి అంత అవసరం? సలోని అనాథ, చిన్నప్పటి నుంచి తనకు దక్కాల్సిన ఏ సంతోషం పూర్తిగా దొరకలేదు. ఇప్పుడు ప్రమోద్తో మనమే దగ్గర ఉండి పెళ్లి చేస్తే తన లైఫ్లో ఈ పెళ్ళి అనే మూమెంట్ ఎంతో మెమరబుల్ అయిపోతుంది. పెళ్లి చేసినందుకు మనకి పుణ్యం వస్తుంది కదా. వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉంటే నీకు నాకు హెల్ప్ అవుతారని చిన్న ప్లాన్ వేశాను. ప్లీజ్ చెయ్యి వదులు, నొప్పి పుడుతుంది ఇక్కడ అని పొట్ట చూపించేసరికి కనికరించి వదిలాడు. మోచేయి విదిల్చుకుంటూ, కడుపుతో ఉన్న భార్య మీద ఆ మాత్రం కనికరం లేకపోతే ఎలాగయ్యా? రేపు డెలివరీలో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నన్నే అంటావా అని ఎగిరింది. కోయించి మరీ తీయిస్తా నా బిడ్డని అన్నాడు హార్ష్గా. నీ బిడ్డ వస్తాడు, నేను పైకి పోతే ఏం చేస్తావు? ఆడాళ్ళకి కొదవ ప్రపంచంలో ఇంకో దాన్ని తీసుకొస్తా. విసుగ్గా ప్రియాని వదిలేసి షవర్కి వెళ్తుంటే హర్ట్ అయిపోయింది ఆమె. డ్రెస్ మార్చుకుని అలిగి పడుకుంది. పద అమేద్దాం అంటూ వచ్చాడు. ఆకలిగా లేదు. ఇలాంటి తొక్కలో డైలాగ్స్ నా దగ్గర పనికిరావు. వస్తావా, కూడి తెచ్చి నోట్లో కూరమంటావా? ఆమె మాట వినిపించకపోయేసరికి రూమ్కి డిన్నర్ తెప్పించిన కౌశల్ తానే బలవంతంగా తినిపించి టాబ్లెట్స్ ఇచ్చాడు. అయినా అలక తీరక కోపం పోక ముడగ తీసుకొని పడుకున్న తనని వెనక్కి లాక్కొని, ఇంకా ఎన్ని రోజులు పెడతావే దూరం అన్నాడు చెవి దగ్గర గుసగుసగా. నాతో నీకేం పని? ప్రపంచంలో ఆడాలకు కొదవా, పో అక్కడికి అంటూ అతని చేతిని తోసేసింది. నవ్వుకుంటూ చేతిని పొట్ట మీద నుంచి పైకి పాకించి నిధులు అందుకున్న కౌశల్ వాటికి మెరుగు పెట్టే పని మొదలు పెడితే కాసేపు బెట్టు చేసిన అతని చేతుల మాయకి లొంగిపోయింది. మగాళ్ళు చాలా తేలిగ్గా అనేస్తారు కదా, నువ్వు కాకపోతే ఇంకో ఆడదని. కానీ ఆడవాళ్ళకి సచ్చినా ఆ మాట ఎందుకు రాదు నోటి నుంచి అంది అతన్ని చూస్తూ. అది ఆడాలకే, నీకు కాదు. నువ్వు అన్నావుగా ఇంకో పెళ్లి చేసుకుంటా అని, అంటే నువ్వు సావిత్రి పతివ్రతాస్ లిస్ట్లో లేనట్టే అని మెత్తని గుండెని గుప్పెట్లో బిగించాడు. అరుస్తూ గిల్లేస్తూ, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి మరి అంది ఆయాసంతో. అయిపోయిన దాన్ని ప్రతిసారి తవ్వి నాకు చిరాకు తెప్పించకుండా నోరు మూసుకో అని లైట్ ఆఫ్ చేసి టీషర్ట్ తీసేసి ఆమెను ఆక్రమించుకున్నాడు. మార్నింగ్ లేచి రొటీన్ ఫినిష్ చేసుకొని కౌశితో కిందకి వచ్చిన ఆమెకి సలోని ఇంకా రూమ్లోనే ఉందని ఆయా చెప్పడంతో వెళ్ళింది.